సాధారణంగా కార్తీక మాసం పూర్తి కాగానే చాలామంది మహిళలు యువతులు పోలిపాడ్యమి జరుపుకుంటారు. ఈ పోలిపాడ్యమి అంటే ఏంటి? అసలు మహిళలు పోలిపాడ్యమి ఎందుకు జరుపుకుంటారు? పోలిపాడ్యమి జరుపుకునే విధానం ఏంటి? ఈ పోలి ఎవరు? పోలీస్ వర్గం వెనుక ఉన్న కథ ఏంటి? పోలిపాడ్యమి రోజున మహిళలు యువతులు అరటి డొప్పలతో దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో నదుల్లో చెరువుల్లో ఎందుకు వదులుతారు? దానివల్ల కలిగే ఫలితాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. వృత్తిరీత్యా వారు చాకలివారు. ఆ కుటుంబంలో ఆ చాకలి ఆమెకు 5 కొడుకులు కోడళ్ళు ఉండేవారు. అందరిలోకెల్లా చిన్న వయసు కోడలు పేరు పోలి. ఈమెకు చిన్ననాటి నుండి పూజలన్నా వ్రతాలన్నా ఎనలేని ఆసక్తి. కానీ ఆమె అత్తగారికి పోలి అంటే ఎక్కడలేని ఓర్వలేనితనం. పూజలు చేయడంలో తనను మించి భక్తురాలు లేరని, ఆచారాలను పాటించే హక్కు తనకే ఉంది అన్న అహంభావాన్ని కలిగి ఉండేది పోలి అత్తగారు. అందుకనే కార్తీక మాసంలో చిన్న కోడలు తప్ప మిగతా కోడళ్లను అందరినీ తన వెంట తీసుకొని నదికి బయలుదేరి పోలి అత్తగారు వెళ్తుండేది. అక్కడ కోడళ్లతో కలిసి నది స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది. తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనని ఇంట్లో ఉండే పూజా సామానులన్నింటినీ తన వెంట తీసుకెళ్లేది ఆ పోలి అత్తగారు. కానీ పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. పెరటిలోని ప్రతి చెట్టు నుండి ప్రత్తిని తీసి దానితో ఒత్తిని చేసేది పోలి. కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టను బోర్లించేది. కార్తీక మాసమంతా ఇలా దీపాలు వెలిగించింది క్రమం తప్పకుండా పోలి. ఇక ఆఖరి రోజైన అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నది స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు. వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడ లేని పనులన్నీ అప్పచెప్పి దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ ముగించుకొని దీపాన్ని వెలిగించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో పూజ చేసింది. తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు. ఊరి జనమంతా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానంలో ఎక్కుతుంది. తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్లడం సహించలేని అహంకారి అత్తగారు పోలి కాలు పట్టుకొని కిందికి లాగుతుంది. మిగతా 4 కోడళ్ళు ఒకరి కాలు ఒకరు పట్టుకుంటారు. ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందకు నెట్టేస్తారు. పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది. దీనినే పోలి స్వర్గం అంటారు. పోలి పాడ్యమి రోజున మహిళలు యువతులు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో నదుల్లో చెరువుల్లో ఎందుకు వదులుతారో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసమంతా కూడా మహిళలు ఉదయాన్నే నిద్రలేచి భక్తి శ్రద్ధలతో కృతికా దీపాలు పెట్టడం, కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశి వంటి పర్వదినాలలో అయితే ఉపవాసాలు ఆచరించి సాయంత్రం వేళ శివాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ పెట్టిన ఆకాశ దీపాలు దర్శనం చేసుకోవటం వంటి నియమాలు పాటిస్తారు. అయితే మహిళలకు సహజంగా వచ్చే నెలసరి వలన 4వ రోజు దీపం పెట్టడానికి ఆటంకం కలుగుతుంది. దీనిని అధిగమించి ఈ 4 రోజులు కూడా దీపం పెట్టిన పుణ్య ఫలాన్ని పొందటానికి ఏర్పాటు చేసిన ప్రక్రియే ఈ పోలీస్ వర్గం. శ్రద్ధ కలిగిన భక్తులకు మాత్రమే ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటుంది అనేది ఈ ప్రక్రియలో మరొక అంతరార్థం. పోలిపాడ్యమి అంటే ఏంటి? ఈ పోలిపాడ్యమి పూజ జరుపుకునే విధానం ఏంటి? ఇప్పుడు చూసేద్దాం. కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజుని పోలిపాడ్యమి అంటారు. ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిథి ఉన్నటువంటి రోజునే దీన్ని జరుపుకుంటారు. ఈ రోజు నుండే మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యుడు రాకముందే ఆచరించాల్సిన విధానం ఈ పోలిపాడ్యమి. ఈ పూజా విధానంలో ముందుగా మన ఇంట్లోని తులసి చెట్టు వద్ద కాస్త ఆవు పేడతో అలకాలి. బియ్యపు పిండితో పద్మం, శంఖం, చక్రం, స్వస్తికం, కృష్ణ పాదాలను ముగ్గుతో వేయాలి. తులసి కోటలో దీపాలు పెట్టి గంధంతో పసుపు కుంకుమలతో అలంకరించాలి. తులసి అష్టోత్తరం పఠించి తులసి పూజ చేయాలి. అగరవత్తులు కూడా వెలిగించి మా సౌభాగ్యాలను చల్లగా కాపాడు తల్లి అంటూ తులసి మాతకు నమస్కారం చేస్తే అంతటితో తులసి మంగళ కర్పూర నీరాజనం పూర్తవుతుంది. ఇక మీరు 33 నేతితో లేదా నువ్వుల నూనెతో తడిపిన వత్తుల దీపాలు పెట్టినట్లయితే కార్తీక మాసం అంతా వెలిగించిన దీపాలకు సమాన పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా మీకు 33,000 కోట్ల దేవతలను పూజించిన దానితో సమానంగా ఈ దీపారాధనను చూడవచ్చు. తర్వాత అందుబాటులో ఉన్న నదులు, చెరువుల్లో ఈ దీపాలను 3, 5, 7, 9
చొప్పున ఉంచి అరటి డొప్పల ద్వారా వదిలేయాలి. తర్వాత అందుబాటులో ఉన్న నదులు, చెరువుల్లో ఈ దీపాలను బేసి సంఖ్యలు అంటే 3, 5, 7, 9 చొప్పున ఉంచి అరటి డొప్పల ద్వారా వదిలేయాలి. నగరాల్లో ఉండేవారు నీళ్లు అందుబాటులో లేనివారు ఒక పెద్ద ఇత్తడి పళ్ళెం తీసుకొని అందులో నీళ్లు పోసి దానినే చెరువు, నదులుగా భావించి 1, 3 చొప్పున దీపాలు వదిలిపెట్టి పోలీస్ వర్గం కథ చెబుతూ కొన్ని తలపై అక్షింతలు వేసుకొని తులసి దగ్గర వేస్తూ నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున మహిళలు, యువతులు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటి కొలనులు, చెరువులు, నదుల్లో పసుపు కుంకుమలతో వదులుతారు. కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజుని పోలిపాడ్యమి అనేది ఆనాదిగా తెలుగువారి ఆచారం. మహిళలు, యువతులు అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు. అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని, తమకి స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు. నరక చతుర్దశి నుండి సరిగ్గా నెల రోజులకు వచ్చే ఈ పాడ్యమి రోజున వెలిగించే దీపాలే యమదీపాలు. దీపాల వెలుగులో పితృదేవతలు ప్రయాణం చేస్తారన్నది భక్తుల నమ్మకం. ఇది పోలిపాడ్యమి వెనుక ఉన్న నిజమైన కథ. ఈ కథ ద్వారా కేవలం పోలికి దేవుడిపై ఉన్న భక్తినే కాకుండా దేవుడికి పూజ చేసే వారికి సహాయం చేయకపోగా వారిపై అసూయ, ద్వేషాలను పెంచుకోకూడదు అని నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అందరూ మహిళలు, యువతులు పోలిపాడ్యమి రోజున అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో నదుల్లో, చెరువుల్లో వదలకపోయినప్పటికీ ఆ దీపాలు చూసి మొక్కుకున్నప్పటికీ సమాన పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు.